భారతదేశ రాజకీయాల్లో ధృవతారగా వెలుగొందిన సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరగని పోరాటం తెలిపిన వామపక్షవాది. రైతుల కష్టాలు, కార్మికుల కడగళ్ళు చూర్చి, ప్రజా సమస్యల గూర్చి నిరంతరం గళమెత్తి వినిపించిన ప్రజా పోరాట యోధుడాయన. ప్రజా సమస్యలపై లోతైన అవగాహన కలిగి, ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరపి, నమ్మని సిద్ధాంతాలకు కట్టుబడి, నైతిక విలువలతో ప్రవర్తించిన నికార్సైన రాజకీయ నాయకుడు సీతారాం యేచూరి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళం, బెంగాలీ భాషలపై పట్టు వెలిగిన యేచూరి వామపక్ష నేతగా ధాటిగా తన గళం వినిపించి, వక్తగా శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయడమే కాక రచయితగా కూడా గుర్తింపు పొందాడు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో సభ్యుడిగా చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సీతారాం యేచూరి వామపక్ష భావాలు పుణికిపుచ్చుకొని అంచెలంచెలుగా ఎదిగి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ నాయకుడైనాడు. 2015, 2018, 2022 సంవత్సరములలో 3 సార్లు సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఎనలేని సేవలందించాడు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగువాడిగా సీతారాం యేచూరి పేరు పొందాడు. సీతారాం యేచూరి తల్లిదండ్రులది స్వస్థలం కాకినాడ. ఈయన తల్లిదండ్రులు యేచూరి సర్వేశ్వర సోమయాజులు కల్పకం. మద్రాసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1952 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఈయన జన్మించాడు. జేఎన్టీయు కాకినాడ నుండి అర్థశాస్త్రంలో పట్టా పొందిన పిదప వామపక్ష భావాలకు ఆకర్షితుడై రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. యేచూరి దశాబ్దాలుగా పార్టీ జాతీయ బాధ్యతలతో ఢిల్లీలో ఉన్నప్పటికీ తెలుగు భాషపైన, తెలుగువారిపైన అభిమానాన్ని మర్చిపోలేదు. విజయవాడతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రాజకీయ నిబద్ధత, నీతి నిజాయితీల నాయకుడిగా పేరు తెచ్చుకున్న సీతారాం యేచూరి ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యతో బాధపడి 2024 సెప్టెంబర్ 12వ తేదీన తుదిశ్వాస విడిచాడు. సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి సల్పిన సీతారాం యేచూరి మృతితో అరుణజ్యోతి ఆరిపోయింది. అయినా ఆయన సల్పిన పోరాటాలు స్ఫూర్తిదాయకం. కామ్రేడ్ సీతారాం యేచూరికి లాల్ సలాం.